శ్లోకము 25 నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత కప్పబడి ఉండటం వల్ల నేను అందరికీ ప్రత్యక్షంగా కనిపించను. కాబట్టి అజ్ఞానంతో నిండిన ఈ లోకం నన్ను పుట్టుక లేనివాడిగా, నాశనం లేని పరమాత్మగా గుర్తించలేకపోతోంది. వివరణ: యోగమాయ భగవంతుడు తన చుట్టూ ఒక మాయా తెరను వేసుకుంటాడు. సూర్యుడు మేఘాల వెనుక దాగి ఉన్నప్పుడు మనకు కనిపించనట్లే భగవంతుడు మన కళ్ల ముందే ఉన్నా ఆయన మాయ వల్ల మనం గుర్తుపట్టలేం. అజ్ఞానం, మూఢత్వం. మనం బాహ్యరూపాలను, శరీరాలను మాత్రమే చూస్తాం. కాని ఆ శరీరాల వెనుక ఉన్న అనంతమైన శక్తిని చూడలేము. భగవంతుని తత్వం: భగవంతుడు అజుడు, పుట్టుక లేనివాడు మరియు అవ్యయుడు, తరుగుదల లేదా నాశనం లేనివాడు. సామాన్య మానవుడిలా పుట్టి చనిపోయేవాడు కాదు. శ్లోకము 26 వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, గతంలో జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్నవి మరియు భవిష్యత్తులో జరగబోయేవి, ఇలా అన్ని కాలాల్లోని సర్వ ప్రాణుల గురించి నాకు తెలుసు. కాని నన్ను, నా నిజతత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రం ఎవరూ లేరు. వివరణ: కాలాతీతుడు. మనకు కేవలం వర్తమానం మాత్రమే తెలుస్తుంది. గతం మర్చిపోతాము, భవిష్యత్తు తెలియదు. కాని భగవంతుడు కాలాన్ని సృష్టించినవాడు కాబట్టి ఆయనకు 3 కాలాలు, త్రికాలాలు ఒకేసారి కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. భగవంతుడికి మనందరి గురించి తెలుసు అంటే మన ఆలోచనలు, మన కర్మలు, మన ఉద్దేశాలు అన్నీ ఆయనకు తెలుసు అని అర్థం. సూర్యుడు లోకాన్ని చూస్తాడు, కానీ లోకంలోని వస్తువులు సూర్యుడి లోతును తెలుసుకోలేవు. అలాగే సృష్టికర్తకు సృష్టి గురించి అంతా తెలుస్తుంది, కాని సృష్టించబడిన జీవులకు మాయలో చిక్కుకున్నంతకాలం సృష్టికర్త అపరిమితమైన తత్వం అర్థం కాదు. సారాంశం: భగవంతుడు అందరినీ గమనిస్తూనే ఉంటాడు, కాని ఆయనను అర్థం చేసుకోవడం సామాన్య మానవుడికి సాధ్యం కాదు. కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే ఆయనను కొంతవరకు గ్రహించగలం.